నిజం చెప్తున్నా మార్పు మార్పు అని రేవంత్ సార్ అప్పట్లో చెప్తే ఏమో అనుకున్నా కానీ మన రాతలు గిట్ల మారతాయని అస్సలు అనుకోలే. మన రైతులు గిట్ల గోసపడతారని అనుకోలే. కాదుల్లా అసలు మన సీఎం సార్కు రైతులంటే ఎందుకు ఇంతగానం కోపం కావచ్చు? అసలు సార్కు పాలన చేయత్తలేదా, లేకుంటే కావాల్సుకునే కండ్ల మటతన పెట్టుకున్నాడా, లేకుంటే ఏంది? అరే రైతు బంధు చక్కగా పడది, రుణాలందరికీ మాఫ్ గానే గాలే, ఓ దిక్కు వానలు వడనే వడబట్టే, యూరియా కూడా ఇత్తదే లేదు ఈ సర్కారు. పండుగ నాడు కూడా రాత్రులు యూరియా సెంటర్ల కాడ నిలబెట్టిస్తురు. నెరి గింత అద్మానమా? రేవంత్ సారు ఏంది సారు రైతులకి గోస? అగజూడురిగా మన ప్రజాపాలన కథ ఎట్లున్నదో. వీళ్ళందరూ మన రైతులే. యూరియా కోసం పొద్దుగాల కోడి కూడా గుయ్యక ముందే యూరియా సెంటర్ల కాడకచ్చిరు. నడియాం రాత్రి దాకా బత్తాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. యములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు సొంతూరు రుద్రంగిలా రైతుల తనలాటిది. ఓ దిక్కు వానలు పడుతున్నాయి, వ్యవసాయం పనులు ముంగటేసుకుందామంటే గీ గోసచ్చివాడే. ఆడోళ్ళు కూడా షెంటి పిల్లలను పట్టుకొని రాత్రంతా యూరియా కోసం గిట్ల ఎదురు చూసిరు. మరి కడుపు మార్చుకొని కాలు రెక్కలు గుంజంగా గింతగన లైన్లు కట్టినా బత్తాలు చేతికొచ్చినాయా అంటే అవి రాలే. ఈ అక్క ఏమంటుందో ఇనూరి. మేము ఇంత వ్యవసాయం చేసుడే కష్టపడు పంట వేసి ఏం లాభం? ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైం కుంటారా? పంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఈ ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది ఊరియా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టండి పిటిషన్? వ్యవసాయం చేయొద్దనే పిటిషన్ పెట్టాలి, వీడు పిటిషన్ పెట్టాలా, గట్టిగా పెట్టాలా? అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. ఈడాడని కాదు అంతటికిదే కథ. వనపర్తి జిల్లా ఆత్మకూరు కాడ యూరియా సెంటర్ల కాడ కొట్లాటలే అయినాయి. రోజంతా లైన్లు కట్టినా ఆఖరికత్త యూరియా స్టాక్ లేదని చెప్పి ఉత్త చేతులతో వాపసు పంపుతురట. ఏంది గోస అసలు? 10 ఏళ్లల్లో అసలు గిసోంటి మనం ఎన్నడన్నా చూసినామా? ఆధార్ కార్డులు, చెప్పులు, లైన్లలో పెట్టుడు, తిండి టికానం విడిచిపెట్టి పనులన్నీ పక్కకు పెట్టి రోజంతా సంటల కాని ఎదురు చూసుడు. ఈ అవస్థ ఏంది? కమస్కం ఎరువులు కూడా రైతులకు చక్కగా ఇత్తలేదంటే ఈ సర్కారు అసలు ఉన్నట్టా లేనట్టా? దిక్కుమల్ల రాజకీయాల కోసం రైతులను హరిగోస పెట్టుడేంది? గిదా చేపాటి తెచ్చిన మార్పు అంటే? రైతులను రోడ్ల మీదకి తెచ్చుడేనా ప్రజాపాలన అంటే? ఎద్దెడిచిన వ్యవసము రైతెడిచిన రాజ్యం బాగుపడుతుందా సార్లు? ఏం పాపం చేసినా మరి గింతగానం కచ్చగట్టిరని గరమైతురు రైతులు.